హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక రుచికరమైన అండ్ ఆరోగ్యకరమైన పప్పు కర్రీ చూపెట్టబోతున్నానండి. అదేంటంటే పిండి కూరతో పెసరపప్పు పొడిపప్పు కర్రీ అండి. ఇదైతే అందరికీ కూడా చిన్న పెద్ద అనకుండా అందరికీ కూడా చాలా మంచిదండి. ఇక్కడైతే కుక్కర్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్, పోపు దినుసులు, జీలకర్ర, సరిపడా ఎండుమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు అయితే యాడ్ చేసుకుని ఇలా కలపెట్టాలండి. తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకొని కడిగి ఉంచిన పిండి కూర వేసుకొని ఒక్కసారి కలపెట్టుకోవడమే అండి. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. కుక్కర్లో కదా ఇలా ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. పొడి పప్పు కూర ఎప్పుడు కూడా ఒక విజిల్ సరిపోతుందండి. ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అండి. చూసారుగా ఎంతో రుచికరమైన, ముఖ్యంగా ఆరోగ్యకరమైన పిండి కూర పెసరపప్పు పొడిపప్పు కర్రీ అయితే తయారైపోయిందండి. దీనిలో ఎండుమిర్చి మాత్రమే బాగుంటుందండి. పచ్చిమిర్చితో కానీ కారపొడితో కానీ కర్రీ బాగుండదు. సో ఎండుమిర్చితో మాత్రమే రుచిగా ఉంటుంది పప్పు అనేది. ఓకే అండి, వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పూరి పుల్కా అన్నిట్లోకి బాగుంటుందండి. కర్రీ మాత్రం చాలా ఆరోగ్యకరము. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.